నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసనపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కొడుకు కళ్లెదుట మరణించిన తల్లి, లారీ ఢీకొనడంతో నుజ్జునుజ్జైన తల. శ్రీకాకుళం జిల్లా నరసనపేట మండల కేంద్రంలోని జమ్ము కోడెల వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం నుండి టెక్కల వైపు తన కుమారుడు వాడవలస గౌతంతో కలిసి వాడవలస వసంత ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ముందుగా వెళుతున్న వాహనం స్పీడ్ బ్రేకర్ ఉండడంతో సడన్ బ్రేక్ వేయగా వెనక వస్తున్న వీరి వాహనం కూడా సడన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న వసంత జారిపడి అటు పక్కగా వెనక నుండి వస్తున్న భారీ లారీ కింద పడిపోవడంతో దుర్మరణం పాలైంది. ఈ ప్రమాదంలో కనీసం ఆనవాళ్లు కూడా కనిపించకుండా నుజ్జు కావడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. అయితే వాహనం నడుపుతున్న కుమారుడు గౌతమ్ త్రుటిలో తప్పించుకోవడంతో క్షేమంగా బయటపడ్డాడు. ఈ మేరకు నరసనపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతురాలి భర్త వాడవలస అప్పలనాయుడు బారువా పోలీస్ స్టేషన్ లో ఏఎంఏగా విధులు నిర్వహిస్తున్నారు. సీఎం గారు చూస్తున్నారా, సమయ పాలన పాటించని సచివాలయ సిబ్బంది, ఖాళీగా దర్శనమిస్తున్న కుర్చీలు, 11 గంటలైనా విధులకు హాజరు కాని సిబ్బంది. ప్రభుత్వం గ్రామ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన అన్ని శాఖలకు సంబంధించిన పనులు అక్కడే జరిగేలా ఏర్పాటు చేసింది. సచివాలయంలో 9 మంది అధికారులు ఉండాల్సి ఉండగా 11 గంటలైనా 2 మాత్రమే విధులకు హాజరు కావడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సిబ్బంది సమయపాలన లేకపోవడం, పలు కారణాలతో సచివాలయ వ్యవస్థ నీరుగారుతోంది. శుక్రవారం టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలోని హనుమంతనాయుడుపేట, యామలపేట, ఆకాశలెక్కవరం 3 పంచాయతీలకు సంబంధించిన హనుమంతనాయుడుపేట గ్రామ సచివాలయంలో 10 గంటలకు హాజరు కావాల్సిన సచివాలయ సిబ్బంది 11 గంటలైన విధులకు 2 మాత్రమే హాజరయ్యారు. ప్రతిరోజు అధికారులు సక్రమంగా విధులకు రావడం లేదని, వారికి తోచిన సమయానికి రావడం జరుగుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది పనితీరు, విధులకు హాజరు తదితర వాటిని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇలా జరుగుతుందని అంటున్నారు.
ఈ సచివాలయ పరిధిలో సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు, 3 సర్పంచ్లు ఉన్నప్పటికీ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకపోవడం గమనార్హం. విధులకు నిర్లక్ష్యంగా హాజరయ్యే వారి పట్ల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. దీనిపై ఎంపీడీఓ విశ్వేశ్వరరావు వివరణ కోరగా సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించకుంటే చర్యలు తప్పవని తెలిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా బలపడితే రాష్ట్రం బాగుపడుతుందని, మహిళల సంక్షేమమే వైఎస్ఆర్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన మంత్రి సీదిరి అప్పలరాజు. రాష్ట్రంలో ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం మదనపల్లిలో మంత్రి అక్కడ పాడి రైతులు, అమూల్ మహిళా సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ అమూల్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా అధిక ఆదాయం సంపాదించేందుకు అతి పెద్ద ప్రాజెక్టు అని అన్నారు. గ్రామాల్లో పాలు అమ్ముకునే వారి నుండి ఇన్నాళ్లు హెరిటేజ్ సంస్థ వారు సొమ్ములు చేసుకున్నారని, ఈ రోజు రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని, గ్రామాల్లో పాలమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రంలో గతం ఎన్నడూ లేని విధంగా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడంలో పారదర్శకత పాటిస్తూ ఇంటి వద్దకే పథకాలు అందించే ప్రభుత్వం ఇదని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి సంక్షేమం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, తిరుపతి ఎంపీ, సబ్ కలెక్టర్, సంబంధిత అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా పాడి రైతులు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ అమూల్ ప్రాజెక్టు లాంచ్ చేయడానికి ముందు రివ్యూ కోసం అని వచ్చాం. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రాజెక్ట్ లాంచ్ అయింది. చాలా బ్రహ్మాండంగా మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. దీనివల్ల ప్రయోజనం జరుగుతుంది. క్రింద సంవత్సరం ఎప్పుడైతే ఏపీ అమూల్ ప్రాజెక్ట్ మనం లాంచ్ చేయలేదు, చాలా సందర్భాల్లో అడుగుతూ ఉండేవారు ప్రతిపక్ష నాయకులు, ఏది జగన్మోహన్ రెడ్డి గారు లీటర్ 4 రూపాయలు అదనంగా ఇప్పిస్తానన్నారు కదా, ఎలా ఇప్పిస్తారు, ఎప్పుడు ఇప్పిస్తారు అని అసెంబ్లీలో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈరోజు లీటర్కి 4 రూపాయలు కాదు, 10 రూపాయల నుంచి 15 రూపాయలు సైతం అదనంగా వచ్చేటటువంటి పరిస్థితిని ఈరోజు మనం తయారు చేసుకోగలిగాం. ఇప్పుడేమంటున్నారో తెలుసమ్మా, ఓ ఈ అమూల్కి అమ్మేస్తున్నారు పాలు అంతా అనుకోండి. మీకోసం, మీరు కూర్చోవడానికి కోసం, మీరు కలెక్ట్ చేసిన మిల్క్ స్టోరేజ్ చేసుకోవడం కోసం, మీ సొసైటీ కోసం ఈ ప్రభుత్వం ఒక బిల్డింగ్ కడతాం. ఇప్పటికీ చిత్తూరు అంటే మన జిల్లా, ప్రకాశం జిల్లా, వైఎస్ఆర్ కడప జిల్లా, మొన్ననే పశ్చిమ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో ఇప్పటికీ లాంచ్ చేశాం. అన్ని దగ్గరలో సుమారుగా 10,000 చోట్ల, 9,899 చోట్ల ఈ మిల్క్ కలెక్షన్ సెంటర్స్ కట్టిస్తున్నాం. మీ దగ్గర కూడా కడుతున్నాం. వాటి కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యే సమయానికి అన్నిటికీ కూడా ఒక్కొక్క బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ ఇస్తాం ప్రతి దగ్గర కూడా. సో అప్పుడు పెద్ద ఎత్తున ఈ అమూల్ ప్రాజెక్ట్ అన్ని గ్రామాల్లో కూడా లాంచ్ అయిపోతుంది ఆటోమేటిక్. అన్ని జిల్లాలకి 2022 నాటికి అన్ని జిల్లాలకి, అన్ని గ్రామాలకి కూడా ఈ ప్రాజెక్ట్ విస్తరించి ప్రతి మహిళకి అదనపు ఆదాయం చేకూర్చాలన్నటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఇంకా తడిసిపోతే దిశ యాప్ తో మహిళలకు భద్రతని, ప్రతి ఒక్క మహిళ సెల్ ఫోన్ లో తప్పనిసరిగా దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చిన టెక్కలి సీఐ నీలయ్య. ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని టెక్కలి సీఐ ఆర్ నీలయ్య పేర్కొన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం సందిపేట గ్రామంలో దిశ యాప్ పై సీఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ నీలయ్య మాట్లాడుతూ, దిశ యాప్ మహిళలకు భద్రత కల్పిస్తుందని, ఈ యాప్ ను ఆండ్రాయిడ్ మొబైల్ కలిగిన ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యాప్ లో ఉండే SOS బటన్ నొక్కగానే 5 నిమిషాల్లో ఆ మహిళకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. అనంతరం మహిళ స్మార్ట్ ఫోన్లలో దిశ యాప్ ను డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నౌపడ ఏఎస్ఐ మెట్ట చంద్రరావు, కానిస్టేబుల్ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మహిళల కోసం అంటే స్త్రీల కోసం
రక్షణ నిమిత్తం కోసమని కొత్తగా ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఇప్పుడు సెల్ ఫోన్లు ఉంటున్నాయి లేదా? అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ప్రతి ఇంట్లో ఏదో ఒక ఫోన్ ఉంటుంది. ముఖ్యంగా ఇవి స్మార్ట్ ఫోన్లు అంటారు. ఏది ఇప్పుడు చూపించినవన్నీ కూడా ప్రతి ఇళ్లలో ఏదో ఒకటి రెండు ఉంటాయి. అయితే ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ ఈ పిల్లలు వెళ్ళే టైంలో ఈ ఫోన్స్ గట్టు ఉండేటప్పుడు ఏ రకమైన స్కూల్ నుండి ఇక్కడ ఇంటి దగ్గర నుండి స్కూల్కి కాలేజీకి వెళ్ళినా, లేదా కాలేజీ నుండి స్కూల్ నుండి ఇక్కడికి వచ్చినా, లేదు ఏదో పని మీద ఇప్పుడు టెక్కలను, ఇటు మేఘవరమను, లేదా బోరుభద్రను, లేకపోతే సున్నాపల్లి అని ఇటు లోపలికి వచ్చాను. అంత లోపలికి వచ్చాను బాబు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో భావని మండలంలో గల వంశధార ఆయువు పట్టు నేరడి బ్యారేజ్ నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఒడిశాతో అడ్డంకులు కలిగిన నేపథ్యంలో బ్యారేజ్ నిర్మాణానికి సరైన నివేదిక తయారు చేయాలని తెలిపారు. దీని ఒక్కదానికి మనకి 2,22,00,000 గాను 2,12,00,000 క్యూబిక్ మీటర్లు చేస్తారు. ఓన్లీ 10 లక్షల క్యూబిక్ మీటర్లు ఉన్నాయి. ఈ 10 లక్షల క్యూబిక్ మీటర్లు ఇక్కడ నుంచి ఈ కొండ వరకు కొండ 0 నెక్స్ట్ సెంటర్లో ఉంది వై ఉండదండి. 7 నిమిషం ఉప ముఖ్యమంత్రి ధర్మాన మాట్లాడుతూ, ఒడిశాలో ముంపునకు గురవుతున్న 100 ఎకరాల భూమిని సేకరించడానికి లేదా ప్రత్యామ్నాయ స్థలం కొనుగోలుకు రెవెన్యూ అధికారులు నివేదికలు తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, ఆర్డీఓ టీవీఎస్ డి కుమార్, వంశధార ఎస్సీ డోల తిరుమలరావు, డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్, తమ్మినేని చిరంజీవినాగ్, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ భూములకు తొలకరి నాట్లు వేయడానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని జేఈని కోరిన సర్పంచ్. పంచాయతీ పరిధిలోని సీతంపేట గ్రామ ప్రజలకు తోటపల్లి కాలువ నుండి రావాల్సిన నిధులు 2016 నుంచి పెండింగ్ లో ఉన్నాయని సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు చొరవ తీసుకుని సంబంధిత అధికారి జేఈ రామలక్ష్మిని శుక్రవారం కలిశారు. రైతులకు అందవలసిన డబ్బు సాధ్యమైనంత తొందరగా చెల్లించాలని, అదేవిధంగా రణస్థలం పంచాయతీ పరిధిలో గల వ్యవసాయ భూములకు తొలకరి నాట్లు వేయడానికి తోటపల్లి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా జేఈ రామలక్ష్మి సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత తొందరలో రైతుల ఖాతాల్లో వారికి రావాల్సిన డబ్బు చెల్లిస్తామని, ఈ నెల 15వ తేదీ కల్లా తోటపల్లి కాలువలో నీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట భానోజీ నాయుడుతో పాటు క్లస్టర్ మల్లిబాబు, పడాల నారాయణ, పడాల మంగయ్య, వాళ్ల రమణ, పంచాయతీలో గల రైతులు పాల్గొన్నారు. నిరుద్యోగులను ఉత్సాహపరిచేందుకు జన్మదిన సందర్భంగా పరుగుల పోటీ నిర్వహించిన సాయి డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు సుబ్బారావు. సాయి డిఫెన్స్ అకాడమీ వ్యవస్థాపకులు సుబ్బారావు జన్మదినం సందర్భంగా కవిటి మండలంలోని శవసాన పుట్టుగా అల్లేరు వద్ద డిఫెన్స్ కోసం ప్రయత్నించే నిరుద్యోగ యువతను ఉత్సాహపరిచేందుకు 1600 మీటర్లు, 100 మీటర్లు పరుగు పందెం నిర్వహించారు. ఈ పోటీలో 1600 మీటర్ల పందెంలో ఫస్ట్ ప్లేస్ లో ఉరగాంకు చెందిన మహేష్, సెకండ్ ప్లేస్ లో ఉరగాంకు చెందిన కాళీ, థర్డ్ ప్లేస్ ఉరగాంకి చెందిన వల్లభ గెలుపొందగా 100 మీటర్ల పరుగు పందెంలో ఫస్ట్ ప్లేస్ గోరగాంకు చెందిన వల్లభ, ఆల్రౌండ్ బెస్ట్ పెర్ఫార్మర్ నర్తు సురేష్ బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను గ్రామ పెద్దలు అభినందించారు.
డిఫెన్స్ కోసం ప్రయత్నించే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు సహాయము కావాలంటే మమ్మల్ని సంప్రదించండి అని తలగాన బాలకృష్ణ తెలిపారు. దండలక్ష్మీపురం గ్రామంలో 15 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సమరసత సేవా సమితి. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దండలక్ష్మీపురం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కరోనా వలన ఉపాధి కోల్పోయిన 15 మంది నిరుపేద కుటుంబాల వారికి కిరాణా నిత్యావసర సరుకులతో పాటు రైస్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధి కోరాడ రాంప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం అందరికీ సహాయపడలేకపోవచ్చు కాబట్టి స్థానికంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంఘాలు, యువజన సంఘాలు ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడం వల్ల పూట గడవడం కష్టంగా ఉందని, ఇలాంటి కష్ట సమయంలో మాకు సహాయం అందించిన దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి డివిజన్ ధర్మ ప్రచారక్ కారుకోల సీతారాం, సహాయ కన్వీనర్ కోరాడ రాంప్రసాద్, మునింగి రామశంకర్, విలేకరి గణేష్, దండలక్ష్మీపురానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ నాగరాజు, అంపలాం గ్రామానికి చెందిన పుట్నూరు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమరసత సేవా ఫౌండేషన్ అంటే హిందూ ధార్మిక సంస్థ అండి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ ధర్మ ప్రచారం, అదేవిధంగా సేవా కార్యక్రమం. ఈ కరోనా కారణంగా చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. ఈ ఉపాధి కోల్పోయిన కుటుంబాలకి ఈ కరోనా కాలంలో చాలా ఇబ్బందులు ఉన్నారు. ప్రభుత్వం అందరికీ సహాయం అందించలేదు కాబట్టి ఇలాంటి మాలాంటి ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సేవా సంఘాలు వీళ్ళంతా కలిసి ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి ఏదో మనకు తగిలిన సహాయం దాతల సహకారం ద్వారా అందించాలనే భాగంలో అందులో భాగంగా ఈవేళ పోలాక మండలం దండలక్ష్మీపురం గ్రామం సచివాలయం దగ్గర ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం ద్వారా 15 మంది అంపలాము దండలక్ష్మీపురం సంబంధించిన 15 మంది కరోనా బాధిత కుటుంబాలకి మేము నిత్యావసర సరుకులు మరియు రైస్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మేము కోరుకున్నది ఏంటంటే అన్ని ధర్మాల్లో కంటే హిందూ ధర్మం గొప్పది, అన్ని మతాల్లో కంటే హిందూ మతం గొప్పది. కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని ఆచరించండి, అనుభవించండి, ఆలోచించండి. హిందూ ధర్మం కోసం పోరాడండి, హిందూ ధర్మాన్ని నిలబెట్టండి. అంతకంటే ఇంతకీ గొప్ప ప్రపంచంలో ఏ మతం లేదండి, ఏ ధర్మం లేదు. కాబట్టి హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు SS న్యూస్.